ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 28 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు మరి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉంటాయి. మీ ప్రసంగంలో కఠినత్వం ఉంటుంది. మీకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా మీకు వివాదాలు ఉండవచ్చు. మరోవైపు కొందరికి ఈ వారం కొంత లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ పెద్ద సమస్యలు కొన్ని పరిష్కరించబడతాయి. అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. అయితే మీరు న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో మీరు ఎటువంటి చట్టవిరుద్ధమైన పనిని చేయకుండా ఉండాలి. ఉద్యోగస్తుల స్థానం కార్యాలయంలో బలంగా ఉండబోతుంది. అలాగే ఉన్నతాధికారులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యుల కోసం తగినంత సమయం కేటాయించాలి. ఇలా మరిన్ని విషయాలు 12 రాశుల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు గంటని ఆల్ అని కొట్టండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక ఒక్కొక్క రాశిగా చూస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి చాలా బిజీగా ఉంటుంది. ఈ కాలంలో మీపై పని భారం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు పెండింగ్లో ఉన్న పనులను చాలా త్వరగా చేయడానికి ప్రయత్నించాలి. లేకుంటే రానున్న రోజుల్లో మీపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు వారం మధ్యలో పనికి సంబంధించిన ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకి వారం మిశ్రమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు దానిని చేయకపోవడమే మంచిది. ఇది కాకుండా మీరు చాలా తెలివిగా పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. త్వరలో మీ ఇంట్లో వివాహ కార్యక్రమాలు ఉంటాయి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మీరు విజయాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు మిశ్రమంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు ఈ వారం గ్రహాల ప్రతికూల ప్రభావాల కారణంగా ఈ కాలంలో మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉంటాయి. అలాగే మీ మాటల్లో కఠినత్వం ఉంటుంది. మీరు చాలా చిరాకుగా అనిపిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా మీకు వివాదాలు ఉంటాయి. కాబట్టి ఈ వారం మధ్యలో మీకు కొంత మేలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరి మీ పెద్ద సమస్యలు కొన్ని పరిష్కరించబడతాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. అయితే మీరు న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు ఎటువంటి చట్టవిరుద్ధమైన పని చేయకుండా ఉండాలి. ఉద్యోగస్తుల స్థానం కార్యాలయంలో బలంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యుల కోసం కూడా తగినంత సమయం కేటాయించుకోవాలి. పనితో పాటు మీ ప్రియమైన వారిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మీ ప్రియమైన వారితో దూరాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ సమయంలో మీకు వెన్ను నొప్పి లేదా నడుముకు సంబంధించిన కొన్ని సమస్యలు అయితే ఉన్నవి. ఇక మిథున రాశి వారికి ఈ వారం వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈ మధ్యకాలంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఈ కాలంలో మీరు మీ కస్టమర్లను ఆకర్షించుకోగలుగుతారు. ఈ విధంగా మీ వ్యాపార నిర్ణయాల గురించి ఆలోచిస్తూ ఉండండి. త్వరలో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మరోవైపు ఉద్యోగస్తులకు ఈ వారం సవాలుగా ఉండబోతుంది. మీ ముఖ్యమైన పనిని ఏదైనా అసంపూర్తిగా ఉంటే వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు. ఎందుకంటే ఈ సమయంలో మీ బాసు మీపైనే కళ్ళు వేసి ఉంటారు. అందుక ఆర్థిక పరంగా ఈ వారం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వారంలో డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. మీరు పొదుపుపై కూడా దృష్టి పెట్టగలుగుతారు. ఇక వ్యక్తిగత జీవితంలో మీ జీవిత భాగస్వామి అజాగ్రత్త మీ వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు కారణం కావచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు కానీ రవాణాకు సంబంధించిన పని చేసే వారైతే చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీ పనిలో వచ్చే ఏవైనా పెద్ద అడ్డంకులు తొలగిపోతాయి. మీరు మంచి లాభాలను కూడా పొందుతారు. ఇదే సమయంలో బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాలు, మందులు మొదలైన వాటిలో పనిచేసే వ్యక్తులు కూడా ఆశించిన ఫలితాలను పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఏదైనా పాత ఇంటి విషయాలు కూడా పరిష్కరించబడతాయి. మీ ప్రియమైన వారితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీ ప్రియమైన వ్యక్తి తన అవగాహన, కృషి బలంతో గొప్ప విజయాన్ని పొందుతారు. మీరు కూడా వారి విజయానికి చాలా గర్వంగా భావిస్తారు. ఆర్థిక పరంగా ఈ సమయం కాస్త ఖరీదైనదిగా ఉంది. మీ బడ్జెట్కి అనుగుణంగా ఖర్చు చేసుకోవడం మంచిది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ సమయంలో మీరు గాయపడవచ్చు. తొందరపడి ఏ పని కూడా చెయ్యకండి.
ఇక సింహరాశి వారికి ఈ వారం పని పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ కాలంలో పెద్దగా రుణం అయితే తీసుకోవద్దు, లేకుంటే మీ సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మీరు భాగస్వామ్యంతో ఏదైనా పని చేయబోతున్నట్లయితే మీరు సరైన సలహా తీసుకున్న తర్వాత మాత్రమే దానివైపు మీ అడుగులు వేయాలి. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్నట్లయితే ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలను పొందవచ్చు. మీ శ్రమ విజయవంతం అయ్యే బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో డబ్బు విషయంలో ఇంట్లో గొడవలు రావచ్చు. అటువంటి పరిస్థితులు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు మీ ఇంట్లో శాంతిని కాపాడుకోవాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధాల్లో మంచి సామరస్యం ఉంటుంది. మీరు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు పొందుతారు. ఈ కాలంలో ఆరోగ్యం గురించి మీరు ఆందోళన కూడా పెరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యరాశి వారికి ఈ వారం వ్యాపారాలు అయితే పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా చిన్న లాభాలను పొందుతారు. మీరు పెద్ద లాభాల కోసం కష్టపడి పనిచేయాలి. మీరు తెలివిగా ముందుకు వెళితే త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మీరు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగస్తులకి ఈ వారం ఒడిదుడుకులు ఉంటాయి. పని భారం ఎక్కువగా ఉంటుంది. అలాగే సహోద్యోగుల ఒత్తిడి మీపై పెరుగుతుంది. మీరు మీ పనులన్నింటినీ ప్రణాళికబద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు మంచిగా అయితే లేదు. మీ ఆర్థిక పరిస్థితి క్షీణించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆలోచించకుండా ఖర్చు చేయొద్దు. అంతేకాకుండా ఈ కాలంలో డబ్బుకి సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేయకపోవడమే మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వారం చివరిలో మీరు అకస్మాత్తుగా మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇక తులారాశి వారికి ఈ వారం పని విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ ఈ సమయం తర్వాత మీకు బాగానే ఉంటుంది. అయితే మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టుకోవాలి. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం మానుకోవాలి. మీరు ఉద్యోగంతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికి సరైనదైతే కాదు. ముందుగా ఆర్థికంగా దృఢంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు మీ ఇంటికి దూరంగా ఉండవలసి రావచ్చు. మీ పిల్లల చదువు విషయంలో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు ఖరీదైనది. అకస్మాత్తుగా ఖర్చుల జాబితా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మానసికంగా అయితే బాగుండదు. దీంతో పాటు శారీరక సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం వ్యాపారంలో సానుకూల మార్పులు ఉంటాయి. ఈ కాలంలో మీరు లాభాలను ఆర్జించడానికి అనేక అవకాశాలను పొందుతారు. మీరు మీ అవకాశాలను ఉపయోగించుకోగలిగితే మీ ఆర్థిక సమస్యలన్నీ ముగిసిపోతాయి. జీతభత్యాలు కూడా పురోగమించవచ్చు. మీ ప్రమోషన్స్ చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే ఈ కాలంలో మీకు శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ వారం బలంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. ఇది కాకుండా మీ డిపాజిట్ మూలధనం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. వారాంతంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయవచ్చు. మీ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. ఈ కాలంలో మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఇక ధనుసు రాశి వారి వారం దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండాలి, లేకుంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడతారు. ఇది కాకుండా మీకు ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లు ఉంటే దాని నుండి కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ వారం మీకు డబ్బు పరంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వారంలో ప్రారంభ రోజులు మీకు కొంత కష్టంగా ఉంటాయి. ఈ సమయంలో మీ బాధ్యతలు నెరవేర్చడానికి మీరు రుణం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అదే సమయంలో దీని తర్వాత సమయం కొంతవరకు బాగానే ఉంటుంది. మీ ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను ఉండడం మంచిది. ఇది కాకుండా మీరు రుణాలు తీసుకోవడం కూడా నివారించుకోవాలి. ఇక ఉద్యోగుల కార్యాలయంలో రాజకీయాలు జరగకుండా జాగ్రత్త పడాలి. మరోవైపు చిరు వ్యాపారులకి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. ఇక మీ జీవిత భాగస్వామితో సంబంధాలు చెడిపే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ ప్రియమైన వారి కోప స్వభావం మిమ్మల్ని సమస్యల్లోకి సృష్టిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు మంచిగా అయితే కాదు. మీరు చాలా అలసిపోయినట్లు మరియు భారంగా అనిపించవచ్చు. ఇక మకర రాశి వారిలో ఉద్యోగులకు వార ప్రారంభంలో చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమయంలో మీకు కొన్ని పెద్ద బాధ్యతలు అప్పగించవచ్చు. మీరు మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. అలా చేయడం మంచిది. అదే సమయంలో వ్యాపారానికి సంబంధించిన వ్యక్తుల ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశాలు ఉన్నాయి. మీరు డబ్బు విషయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. డబ్బు లేకపోవడం వల్ల మీ పనుల మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితుల్లో హెచ్చుతగ్గులతో ఉన్నాయి. మీ తండ్రి ఆరోగ్యంలో ఆకస్మిక క్షీణత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీ తండ్రి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అయితే ఉండవద్దు. ఆర్థిక పరంగా ఈ వారం బాగుంటుంది. మీరు ఇతరులను ఆకట్టుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయడం మానుకోవాలి. ఈ కాలంలో ఆరోగ్యం బాగా ఉండదు. అకస్మాత్తుగా దీర్ఘకాలిక వ్యాధి బయటపడవచ్చు. ఇక కుంభరాశి వారికి ఉద్యోగులు అయితే విదేశీ కంపెనీలో పనిచేస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు, లేకుంటే మీ ఉద్యోగం పోతుంది. మరోవైపు మీరు నిరుద్యోగులైతే
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీరు మరింత కష్టపడాలి. కేవలం ఒక ఇంటర్వ్యూ పని చేయదు, మీరు పన్నెండు ఇంటర్వ్యూలకు వెళ్ళవలసి ఉంటుంది. సానుకూలంగా ఉండండి, పనిచేస్తూ ఉండండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ కాలంలో తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ ముఖ్యమైన నిర్ణయాల్లో వారు పూర్తి సహకారం పొందుతారు. వారం చివరిలో తల్లి నుండి ఆర్థిక లాభాలు కూడా సాధ్యమే. మీరు వివాహము కానివారైతే ఈ వారంలో వివాహం గురించి చర్చ కూడా రావచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు మిశ్రమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. ఇక మీనరాశి వారు ఏదైనా గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లయితే మీరు ఎక్కువగా చింతించకుండా ఉండాలి, లేకుంటే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వారం మధ్యలో ఇంట్లో మతపరమైన వేడిక కూడా జరగవచ్చు. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఇంట్లో ఎవరితోనైనా సంబంధంలో చేదు ఉంటే ఈ సమయంలో మీ మధ్య ఉన్న అపార్థాలన్నింటినీ తొలగించుకోవచ్చు. ఈ సమయంలో మీరు మీ అన్ని ముఖ్యమైన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఇతరుల ఆజ్ఞపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటేనే మంచిది, లేకుంటే భవిష్యత్తులో పశ్చాత్తాపడవలసి ఉండవచ్చు. వారం చివరి రోజులు మీకు చాలా బిజీగా ఉండబోతున్నాయి. ఈ కాలంలో మీరు మీ పని గురించి చాలా పరిగెత్తవలసి రావచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఉంటే ఒకసారి అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.